నిజంగానే ఘోరంగా ఉన్నది. అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా 10 రోజులు నిద్ర కూడా పట్టదు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినరు. అదే కాక ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసిండ్రు. కానీ దీనిలో అయినా ఆ పొరపాటు కేవలము డ్రైవర్లేదే కాదు, ఇందులో ఎంతోమంది పొరపాటు ఉన్నది. ముఖ్యంగా ఈ చేవెళ్ళ అనే ప్రాంతం నిజాం సర్కార్ కట్టిన రోడ్ వెనుకట ఆ రోజుల్లో స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే. వారు ఎండాకాలంలో అనంతగిరి చల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్. అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది ఇంతకుముందు వానలతోటి. అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగినరు, కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు. అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఇక్కడ పాయ, ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది. అయితే ఆ రిడ్జ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, దాన్నే కొంచెం ఎంతో డాంబరేషన్లు. అండ్ తర్వాత దాన్ని స్టేట్ హైవే కూడా అయింది. కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు. నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు. ఏంది ఇది? హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు. అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు. కానీ 2017లో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించారు. 2016లో ఎప్పుడైతే ఈ చేవెళ్ళ హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా 8 హైవేలు ప్రకటించారు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయినాయి. వరంగల్ ఉన్నాయి, నిజామాబాద్లు ఉన్నాయి, నల్గొండలు ఉన్నాయి, అంతటా కరీంనగర్లు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం కాలేదు. 2016లో హైవే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు 2000 ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, 5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ దాహమా? ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొనుగోలు పెట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలుపెట్టిండ్రు. భూములు కొన్నాక 2022లో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్ననే అయిపోయినాయి. అయితే నిర్లక్ష్యం ఎవరిది? ఎందుకంటే హైవే శాంక్షన్ చేసుడు ఫండ్స్, హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్కు ఫండ్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇన్నేళ్ళు చేయలేదు. అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ళ హైవే ఇదన్నమాట. ఇప్పుడు హైవే ఎట్లున్నది? అదే వంకర్ తింకర. ఎందుకంటే ఆ వంకర్ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్పు చేసిన, దాని పొంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన. ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్. ఏ ఎంపీదో రియల్ ఎస్టేట్ అడగండి. అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఎట్లా ఉన్న వంకర తొంకర హైవేను. మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన. ఉన్నదాన్ని ఇంకొంచెం షార్ప్ కర్వ్స్ ఉంటే కొంచెం నున్నగా చేసిండు, అంటే కొంచెం యాక్సిడెంట్. ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి. నేషనల్ హైవే ప్రభుత్వం అక్విజిషన్ మీదే వేయాలి, రైతుల భూమిని చేయరాదు. అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్. కానీ దానికంటే ముందు చెప్పాలంటే 2025లో అయింది. అయితే ఈ వంకర్ తింకర హైవే అక్విజిషన్ అయితే 2022లో మొదలుపెట్టగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద ఎక్కడి లేని ప్రేమ అన్నమాట.
మర్రి చెట్లు పోతున్నాయి మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు కరెక్టే, పర్యావరణకు నష్టం అవుతుంది. కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు అయితే కాదు. ఒక జగల నుంచి తీసి పెడితే 99% బతుకుంటాయి, వేరే చెట్లు బతికాయి. ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు. ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డు పక్కకే కదా మర్రి చెట్లు. చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్